స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాలలో బాంబు కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన అత్తాపూర్ పోలీసులు పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేదని పాఠశాల అధ్యాపకులు విద్యార్థులకు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు కాల్ ఎక్కడి నుండి వచ్చిందో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై ప్రిన్సిపల్ పుష్ప స్పందించారు. నాచారం బ్రాంచ్ నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు చెప్పారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. వెంటనే పోలీసులు పాఠశాలకు చేరుకుని తనిఖీలు చేపట్టి ఎలాంటి బాంబు లేదని తెలియజేశారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాలలో బాంబు కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన అత్తాపూర్ పోలీసులు పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేదని పాఠశాల అధ్యాపకులు విద్యార్థులకు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు కాల్ ఎక్కడి నుండి వచ్చిందో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై ప్రిన్సిపల్ పుష్ప స్పందించారు. నాచారం బ్రాంచ్ నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు చెప్పారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. వెంటనే పోలీసులు పాఠశాలకు చేరుకొని తనిఖీలు చేపట్టి ఎలాంటి బాంబు లేదని తెలియజేశారని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ పుష్పని మాట్లాడుతున్నాను. గత 8 సంవత్సరాలుగా సేమ్ బ్రాంచ్ లో ప్రిన్సిపాల్ గా ఉన్నాను. ఇవాళ ఉదయం 8:30కి క్యాంపస్కి వచ్చిన తర్వాత ఒక మెయిల్ వచ్చింది. అది నాచారం క్యాంపస్ నుంచి శ్రీనివాస్ గారు అని. ఫ్రాంక్ మెసేజ్ రియల్ మెసేజ్ తెలవదు. దాని గురించి అబౌట్ బాంబ్ పెట్టారు అనేసి 24 hours లో బ్లాస్ట్ అవుతుందని. సో అది కాలేజ్ దా స్కూల్ దా తెలియదు, బట్ ఒకే క్యాంపస్ లో ఉండడం వల్ల కొంచెం అలర్ట్నెస్ కోసం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేస్తాం డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. పోలీస్ వాళ్ళందరూ వచ్చి స్క్వాడ్ మొత్తం చెక్ చేసుకొని కాలేజ్ కమ్ స్కూల్ 2 చెక్ చేసిన తర్వాత ఎటువంటి బాంబ్ లేదని కన్ఫర్మేషన్ చేశారు. శ్రీ చైతన్య అత్తాపూర్ బ్రాంచ్ లో చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులందరికీ కూడా మనవి ఏంటంటే, ఒక మెసేజ్ ని ఇగ్నోర్ చేయకూడదు కాబట్టి, అది పిల్లలకు సంబంధించింది కాబట్టి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేశాను. వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటిది లేదు అని చెప్పారు. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో కంపల్సరీ మేనేజ్మెంట్ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము. ఇది ఒక ప్రాంక్ మెసేజ్ అని అనుకుంటున్నాము. దాని గురించి ఎటువంటి భయపడకుండా పేరెంట్స్ అందరు కూడా మాకు సపోర్ట్ చేసి పిల్లల్ని యథావిధిగా స్కూల్కి పంపించాలి అని కోరుతున్నాను.